నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన అయ్యప్ప మాలాదారులు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్. నామినేషన్ కేంద్రాలు పరిశీలించి సౌకర్యాలు, స్వీకరణ, వివిధ వివరాలు అడిగి తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. చిన్నశంకరంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్న జిల్లా ఎన్నికల అధికారి. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన రాహుల్ రాజ్. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మరియు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది అయ్యప్ప స్వామి మాలాధరణ భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మరియు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అయ్యప్ప స్వాములచే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది అయ్యప్ప స్వామి మాలాధరణ భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం, యాదగిరిగుట్ట అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ, అయ్యప్ప స్వామి, నరసింహస్వామి నామస్మరణ, భజనలు, భక్తి గీతాలాపనలు చేస్తూ గిరి ప్రదక్షిణ ప్రదక్షిణలు పూర్తి చేశారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య అయ్యప్ప స్వాములకు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. వేలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు లక్ష్మీనరసింహస్వామి, గోవింద స్వామి శరణమయ్యప్ప అంటూ మహా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో నేరుగా భక్తులకు గర్భాలయ దర్శనాన్ని కల్పించారు. ఆలయాధికారులు వచ్చే స్వాములకు కూడా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు వేలాది సంఖ్యలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దర్శనము, లడ్డు ప్రసాదము కల్పించిన కార్యనిర్వహణాధికారి గారికి మరియు ఆలయ సిబ్బంది గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి దర్శనము ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా దొరకని దర్శనాన్ని మన కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ సిబ్బంది గారు మాకు కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. స్వామి నరసింహస్వామి వారి సన్నిధిలో అయ్యప్ప స్వాముల చేత గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమానికి ఇది ఈ సంవత్సరం తోటి 2వ సంవత్సరం పూర్తయింది. మన శాసనసభ్యులు గారి సహాయ సహకారాలు, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆధ్వర్యంలో మరియు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవగానే చేసినటువంటి జోగులాంబ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి గారికి మరియు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్క స్వాములందరికీ కూడా మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తరఫున మరియు అయ్యప్ప స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకారంతో యాదాద్రి అయ్యప్ప స్వామి సేవా సమితి సహకారంతో స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతముగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు విశేషంగా గీతా జయంతి రోజున ఆ యొక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగినటువంటి గిరి ప్రదక్షిణ అమోఘమైనది, అద్భుతమైనది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయ్యప్ప స్వామి చేత సామూహికంగా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి సందేశం వెళ్ళింది. గతంలో మనం చూసే వాళ్ళం స్వాతి నక్షత్రం లోపల గిరి ప్రదక్షిణ జరుగుతుందని చెప్పేసి చాలా వరకు తెలియదు. అటువంటి కార్యక్రమాన్ని శాసన సభ్యులైనటువంటి బీర్ల ఐలయ్య గారు ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గత సంవత్సరము స్వామి రాష్ట్రం లోపల ఎంతో మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరసుతుడు కదా, మరి శివకేశవులకు పుట్టినటువంటి స్వామి కాబట్టి తెలంగాణ లోపల హరికొలువైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. మరి మారదించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క నరసింహస్వామి దర్శనం చేసుకుని శబరిమల యాత్ర వెళ్తే స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని చెప్పేసి పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు గత సంవత్సరం 30,000 మంది ఉంటే ఈ సంవత్సరం 50,000 వరకు వచ్చారు. చాలా ఆనందనీయము.
ఈ యొక్క యాదాద్రి క్షేత్రాన్ని ఈ యొక్క శాసనసభ్యుల వారి యొక్క ఆలోచనను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు గనక అమలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జయ హో నారసింహ. శరణం. ఇలా యారుటలో శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుస్వాములు, కన్యస్వాములు, గదస్వాములు, కతిస్వాములు, పేరుస్వాములు అంతా కూడా సుమారు 50,000 మంది అయ్యప్ప స్వాములు ఉదయం 5 గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి 40 రోజులు కఠిన దీక్షతోటి, మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాములందరికీ స్వామి శరణం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రవచనాలతోటి హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ స్వామి నామస్మరణలతోటి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి. తెలంగాణలో ప్రజాపాలన, ప్రజా సంక్షేమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని ఆలయాలను అభివృద్ధి పరుస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరికీ కూడా ధర్మరక్షణ ఏదైతే అయ్యప్ప దీక్ష మాలలో 40 రోజులు కఠిన దీక్షతోటి స్వామివారి నామస్మరణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శబరిమలై చేరుకొని ఎక్కడ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ సన్నిధానాలకు చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఇలా స్వాములంతా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శివంపేట మండల బీఆర్ఎస్ యూత్ నాయకుడు తాటికొండ నవీన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శివంపేట మండల బీఆర్ఎస్ యూత్ నాయకుడు తాటికొండ నవీన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుంకా మహేష్, గుమ్మల భాస్కర్, కుమ్మరి రమేష్, నిజ్జన భోపాల్, గుమ్మల దశరథ్, నింగరాజు, తూప్రన్ అనిల్ కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో పాంబండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కముల మైసయ్య యాదవ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నాయని వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మ ఇతరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరణ పంపిణీ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరల పంపిణీ ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. చీరల పంపిణీపై ఎలక్షన్ కమిషన్ పునరాలోచించాలన్నారు. చీరల పంపిణీ ఆన్ గోయింగ్ కార్యక్రమమని, చీరల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా ఎలక్షన్ కమిషన్ కొనసాగించాలన్నారు. గతంలో ఎలక్షన్ సమయంలో రైతు బంధు డబ్బుల పంపిణీని అడ్డుకోలేదని, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చీరల పంపిణీని ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. చీరల పంపిణీ కొనసాగాలి. మాకు ఇక్కడికి చీరలు కనబడాలి. ఆడబిడ్డలకి ఏదైతే ఉన్నదో మీరు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు అనేటువంటి ఒక నిబంధన అని చెప్పారు అడ్డుపెట్టి, ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మస్ట్ కంటిన్యూ. ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగింప చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల నియోజకవర్గం కోరుతుంది. ఇంకోటి ఈ మధ్య నేను చూసా, నేను ఈ చీరల పంపిణీ ఎలక్షన్ కమిషన్ ఆపుతున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఇలా చీరల పంపిణీ అనేది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. చీరల పంపిణీ దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఏ విధంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతున్నదో పార్టీ బేసిస్ కాదు. ఇది ప్రభుత్వం చేస్తుంది. మీరు ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదు అంతే. మనము ఆంక్ష మీరు ఏమైనా విధించవచ్చు అనంటే ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా
ప్రభుత్వం ఇవాళ ఎట్లయితే నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్. చీరల పంపిణీ కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామింగ్. కాబట్టి చీరల పంపిణీని ఎన్నికల కమిషన్ ఏదైతుందో నిలిపివేస్తున్నట్టు ప్రకటించేటప్పుడు సరైనది కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతుందో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేశాను. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం అదనపు కలెక్టర్ నగేష్, తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్, రామ్యంపేట ఎస్ఐ వెంకట్ రాజాగౌడ్లు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలు, నామినేషన్ స్వీకరణ విధానాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్పంచ్, వార్డు మెంబర్లు రెండో దశ నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ నగేష్, తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్, రామ్యంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలను, నామినేషన్ల స్వీకరణ విధానాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓ, ఏఆర్ఓలతో మాట్లాడి నామినేషన్ పత్రాల పరిశీలన, రికార్డుల నిర్వహణ, అభ్యర్థులకు అందించే మార్గదర్శకాలపై సూచనలు అందించారు. నామినేషన్ దాఖలు చేశారు. గడువులోగా చేయాలని సూచించేవారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అక్కడక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు 2 మద్దతుదారులు మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఎవరైనా అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నేడు నామినేషన్లు ఎక్కువగా ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రజలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేస్ పై, ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, ఎస్ఐ సృజన పాల్గొన్నారు. రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నార్సింగి సంబంధించి నామినేషన్ సెంటర్ దగ్గరని ఈరోజు సందర్శించినాము. సో అంతా కూడా ప్రాసెస్ ఒక ప్రశాంత వాతావరణంలో ఇప్పటికైతే నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇవాళ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇవాళ మంచి రోజు ఉందని చెప్తున్నాను. ఇవాళ రేపు 2 రోజులు ఉన్నాయి. సో అందరినీ కూడా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కూడా బాగానే అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం తూప్రాన్ సబ్ డివిజన్ మొత్తం పరిధిలో దాదాపు ఒక 66 సమస్యాత్మక గ్రామాలను, జీపీలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కూడా కంటిన్యూగా ప్రత్యేక నిఘా ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ఈ నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయో అక్కడ కూడా ఏమన్నా వీళ్ళని ఎవరినైనా ఓటర్లను, తర్వాత ఎవరినైనా మిగతా అభ్యర్థులను ప్రలోభ పెట్టే ప్రయత్నం కానీ, భయం చేసే ప్రయత్నం కానీ, వేలం వేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అన్నది కూడా మేము ప్రత్యేక మాకున్న విభాగాలతో కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాం. ఎవరైనా అట్లాంటి అనైతిక తర్వాత అక్రమ కార్యకలాపాలకు ఎవరైనా పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలకు 4220 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలకు 4220 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సందర్భంగా రెండో విడత రెండో రోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించడం జరిగిందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4220 వార్డు సభ్యులకు 492 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రం డీఎస్పీ నరేందర్ గౌడ్, రామ్యంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. సో మన మెదక్ జిల్లా వ్యాప్తంగా మనకు గ్రామానికి సంబంధించి నామినేషన్లు రెండో విడత సంబంధించిన నామినేషన్లు 2 రోజులు నడుస్తుంది. దీని నుంచి మనం ఎట్లా చూద్దామని చెప్పి మనం రావడం జరిగింది. శంకరంపేట మన జిల్లాలో ఇప్పుడు మన 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంతోపాటు 4220 వార్డ్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మనకు దశలో ఎలక్షన్ ఉంటుంది, అందరి విషయం. దానికి సంబంధించి మనం పటిష్టంగా భద్రత ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా 3 విడతలు కాబట్టి మనం ఫోర్స్ను మొబిలైజ్ చేసుకొని ఇటు నుంచి అటు నుంచి చెప్పుకుంటూ అక్కడ వాళ్ళు ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఒకటి అంటే ప్రజలు కూడా సహకరించాలి. ఎటువంటి గొడవలు కానీ అట్లాంటి పెట్టుకోకుండా జాగ్రత్తగా అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి.
అందువల్ల ఎందుకంటే జరిగేది ఒకటే రోజు ఉంటుంది, తర్వాత గ్రామస్తులు కలిసి ఉండాలి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఇటువంటి కుట్రలు కాకుండా విశ్వాసంగా డ్యూటీ చేసి ఎటువంటి డబ్బులు కాసించకుండా వచ్చి నిర్భయంగా వచ్చి ఉపయోగించుకొని మన ప్రజాస్వామ్యానికి మనం అందరం కూడా మంచిగా అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. చిన్నశంకరంపేట మండలంలోని పెద్దగడ్డ, కొండాపూర్, సూరారం, మిర్జాపల్లి తాండా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మంది మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్నశంకరంపేట మండలంలోని పెద్దగడ్డ, కొండాపూర్, సూరారం, మిర్జాపల్లి తాండా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మంది మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధి పనులకు ఆకర్షితులై జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, ప్రతి గ్రామంలో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, శ్రీమాన్ రెడ్డి, రాజ్రెడ్డి, మనోహరాబాద్ మహిపాల్ రెడ్డి, రామకృష్ణయ్య, పోతరాజు జనార్దన్తో తోట లింగమూర్తి, సిద్ధిరాములు, శ్రీనివాస్, బైరియా, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సేవ చేయడానికి పరితపించిపోయే మన ఆనిముత్యం మనకు హనుమంతన్న గారు పంపించిన సైనికుడిగా ప్రజల్లోని పనిచేస్తూ ఉన్నందుకు వారికి ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఈరోజు ఒకటే గమనించండి, మన ఎమ్మెల్యే గారు మన అన్న మన కోసానికి నిరంతరం పనిచేస్తూ కనుక ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేసి మన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, మన రేవంత్ అన్న నిర్దేశించే కార్యక్రమాలను మహేశ్వర నాయకత్వం ప్రజల్లో తీసుకెళ్లి అత్యధిక స్థానాలు, మనం అన్ని స్థానాలు సర్పంచ్ స్థానాలు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము ఈ రాష్ట్రంలోనే ఎనలేని విధంగా మన మెదక్ జిల్లాలో ఇప్పుడు మినిమం ఒక 5-6 వేల కోట్లతో ఈరోజు ప్రభుత్వ పథకాలు రోడ్లు కానీ అన్ని కానీ తీసుకొస్తున్నారంటే అది మన అన్నకి, మన ఎమ్మెల్యే గారికి ఆ ఘనత దక్కుతుంది. ఈ రోజు త్వరలో కూడా మన అందరి ఆశ్రమంతో, దేవుడి ఆశ్రమంతో మంచి జరుగుతుంది మన జిల్లాకి, మన తాలూకాకి. అందుకోసానికి మీరందరూ కూడా ఒకటి గమనించండి, ఐక్యమత్యంగా ఉండి అన్న నాయకత్వం ఈరోజు రాష్ట్రంలోనే తర్వాత అందరూ కూడా అన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీలో ఎంత వరకు అన్న ఆదరణ ఉందో అర్థం చేసుకోండి. అన్న ఏంటంటే పిల్లలుగానే అందరికీ ఆత్ముడుగా భగవంతుడితో సమానంగా తప్ప చాలా మంది కార్యకర్తలు ఈరోజు పంపిస్తున్నారంటే వారు చేసే కార్యక్రమాలు వారు ప్రజలకు వెనుదండి ఉండే కార్యక్రమాలు. అందుకోసానికి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరు పోటీ తత్వం లేకుండా మనలో మనం మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ ఊర్లో యునానిమస్ సర్పంచ్ అయ్యే విధంగా తీసుకొస్తే వారికి మనం బహుమానం తెచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీకి చేపట్టే కార్యక్రమాలకు బహుమానంగా అవుతుందో. అందుకోసానికి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని మండలంలోని ముఖ్య నాయకులు, గ్రామాల్లోని ముఖ్య నాయకులు, భూస్థాయి నాయకులు, గ్రామ అధ్యక్షులు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని, కాంగ్రెస్ పార్టీ మద్దతులను గెలిపించాలని సమన్వయంగా మనవి చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువు సుందరీకరణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భూమి పూజ చేశారు. నల్ల చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తారని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువు సుందరీకరణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భూమి పూజ చేశారు. నల్ల చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తారని, స్థానికులకు మార్నింగ్ వాక్ చేసే విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా ఏర్పాటు చేయడం కోసం ఈ చెరువు సుందరీకరణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆలూరు నియోజకంలోని ఇక్కడ యారుట్టలో నల్ల చెరువు, అదేవిధంగా ఆలూరులో బాదురుపేట చెరువుకు రెండు కూడా అమృత్ పథకం కింద యారుట్టలో 1,50,00,000, ఆలూరులో 3 కోట్ల చిల్లర వర్క్ తోటి ఇలా పనులు ప్రారంభించినాం. యారుట్ట పుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ నల్ల చెరువును సుందరీకరణ చేసి దీంట్లకు డ్రైనేజ్ కూడా రాకుండా డ్రైనేజెస్ పక్కకు పెట్టి ఇది మంచినీళ్ళతోటి కూడుకున్న చెరువుగా చేయాలనే లక్ష్యంతో ముందుగా బండు పనులు ప్రారంభించడానికి ఇలా ఇక్కడ ప్రారంభించుకోవడం, కొబ్బరికాయ కొట్టి ఇలా పనులు ప్రారంభిస్తున్నాం. అమృత్ పథకం కింద ఇదే కాదు, ఇంకా రెండో విడత కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ నల్ల చెరువు యారుట్ట పట్టణ ప్రజలకు
ఒక ట్యాంక్ బండ్ లెక్క, అంటే పొద్దున మార్నింగ్ వాక్ కూడా చేసుకోవడానికి ఒక విశాలమైన ప్రదేశం. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవడం కానీ, ఈ ప్రాంతంలో ఈ నల్ల చెరువు ద్వారా యారుట పట్టణానికి మంచినీళ్ళు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో కలుషితమైన నీళ్లు కలవకుండా సపరేట్ డ్రైన్ పెట్టి ఈ నల్ల చెరువును సుందరీకరణ ట్యాంక్ బండ్ లెక్క చేస్తామని మాటిస్తూ ఇవాళ ఇక్కడ పనులు ప్రారంభించడం, అదేవిధంగా అధికారుల సహకారంతో ఈ పనులు కూడా 2-3 మాసాలనే పూర్తి చేస్తామని తెలియజేస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, అది ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణ, రికార్డుల నమోదు, సాంకేతిక సౌకర్యాలు, అభ్యర్థుల సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రిజిస్టర్తో నామినేషన్ నమోదు తేదీ, సమయం, క్రమ సంఖ్యలో పరిశీలించారు. రెండో విడతకు మంగళవారం నామినేషన్ దాఖలు కోసం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని దృష్టిలో ఉంచుకొని రిటర్నింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థుల వివరాలు తక్షణమే టీపోల్లో అప్లోడ్ చేయాలని, అప్లోడ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం లేకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను బాధ్యతతో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ నిన్న 30th నవంబర్ రోజు స్టార్ట్ అయింది. ఈరోజు 1st డిసెంబర్, రేపు 2nd డిసెంబర్. సో రేపు లాస్ట్ తేదీ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ నామినేషన్కి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, అదేవిధంగా నార్సింగ్, ఈ 4 మండలాలు తూప్రాన్ రెవెన్యూ డివిజన్లోని మండలాలకు సెకండ్ ఫేజ్లో మనకి నామినేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది. అదేవిధంగా మెదక్, శంకరంపేట 6, మళ్ళా నిజాంపేట, రామాయంపేట. సో ఇవి రెవెన్యూ డివిజన్ మెదక్ పరిధిలో ఈ 4 మండలాలకు కూడా నడుస్తూ ఉంది. ఈ 8 మండలాలకు గాను నిన్న స్టార్ట్ అయిన నామినేషన్ ప్రక్రియ రేపటితోని ముగుస్తుంది. మరి ఈ 3 రోజులలో అభ్యర్థులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, నో డ్యూస్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ లేని ఏడల మళ్ళీ Part 3 డిక్లరేషన్ అని ఉంటుంది నామినేషన్ ఫామ్లోనే. దాన్ని అట్లీస్ట్ డెప్యూటీ తహసీల్దార్కి తగ్గకుండా స్థాయి ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ Part 3 డిక్లరేషన్ కానివ్వండి, మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, పోలీస్ కేసులు, అదేవిధంగా వాళ్ళ ఆస్తుల వివరాలు, అవన్నిటికీ సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్, 2 సాక్షి సంతకాలతో సహా అభ్యర్థి సంతకం చేసి ఆ ఇచ్చే డాక్యుమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు 5 గంటల లోపు వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ 5 గంటల లోపు సబ్మిట్ చేస్తేనే అది పూర్తి నామినేషన్ పేపర్ కింద పరిధి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ అభ్యర్థులు ఏవైతే ఖర్చులు పెడతారో అది కంపల్సరీగా సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మనకి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేషన్ కోసం వచ్చిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి అప్లై చేస్తారో దాన్ని ఇమీడియట్గా 1 డేలోనే వాళ్ళకి అకౌంట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా పోస్టల్ అకౌంట్స్ కూడా వాళ్ళు తీసుకొని వచ్చినా అది కూడా జరుగుతుంది. బట్ పాత బ్యాంక్ అకౌంట్ నడవదు. కొత్త బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఈ పర్పస్కే తీసుకొని అదే బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు నామినేషన్స్ అయిపోయినాక స్క్రూటినీ ఉంటుంది. ఆ స్క్రూటినీ టైంలో మళ్ళీ కూడా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రావచ్చు, వాళ్ళ స్క్రూటినీ ప్రాసెస్ అంతా కూడా చూడొచ్చు. ఆ యాక్సెప్ట్, ఆ రిజెక్ట్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. రిజెక్ట్ అయినట్టయితే అపీల్ ప్రొవిజన్ సంబంధిత ఆర్డీఓ దగ్గర నెక్స్ట్ డే ఆఫ్ స్క్రూటినీ అపీల్ ప్రొవిజన్ ఉంటుంది. సో అపీల్ ప్రొవిజన్ అయిపోయినాక మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ విత్డ్రాల్ తర్వాత మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బరిలో ఉంటారో ఆ క్యాండిడేట్స్ 5,000 జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలలో సుమారుగా 2.5 lakhs సర్పంచ్కి, అదేవిధంగా 50,000 వార్డు మెంబర్కి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మించి ఖర్చు చేసినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 5,000 తక్కువ ఉన్న జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు వాటికి 30,000 వార్డు మెంబర్కి 1,50,000 రూపాయలు సర్పంచ్కి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసుకోవాలా. ఏ విధమైన పర్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కానీ కూడా అవన్నీ కూడా సంబంధిత తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా సభలు పెట్టాలంటే పోలీసు నుంచి ఎన్ఓసి కూడా అవసరం ఉంటుంది. కాబట్టి సో తహసీల్దార్కి అప్లై చేసినప్పుడు పోలీసు డిపార్ట్మెంటు సలహా సూచనతోని వాళ్ళు ఎన్ఓసి ఇచ్చినట్టయితేనే సభలకి అనుమతి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది.
సో అన్ని ఏర్పాట్లు కూడా నామినేషన్ సెంటర్లలో పూర్తి చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ విధమైన భయభ్రాంతులకు గురి కాకుండా సో ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళు వచ్చి నామినేషన్ వేసుకోవచ్చు. ఎవరన్నా ప్రజలను ప్రలోభ పెట్టి లేకపోతే అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి సో నామినేషన్ వేయకుండా వాళ్ళని అడ్డుపడిన ఒకవేళ సింగిల్ నామినేషన్ వచ్చే విధంగా ఏకగ్రీవన అవ్వడానికి మరి ఊర్లలో వేలం పాటలు వేయడము సో ఆ పదవిని అమ్ముకోవడం లాంటి అనైతిక పనులు ఎవరైనా చేపడితే అది ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఇప్పటివరకు మన జిల్లాలో అంతా కూడా ఎలక్షన్ పీస్ఫుల్గా మనకి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా మనకి ఈ ఏకగ్రీవాలు వేలం పాటలు అవుతున్నాయి అనేసి మనకి రిపోర్ట్ లేదు. సెకండ్ ఫేజ్లో కూడా అదే విధంగా జరగాలని కూడా ప్రజలందరినీ కూడా ఆశిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ పోటీ ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. సో ఏకగ్రీవాలు కాకుండా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బలవంతంగా ఎవరైనా పెట్టినట్టయితే సంబంధిత ఎంపీడీఓకి కానీ సంబంధిత తహసీల్దార్ కానీ మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ అధికారితోని ఆ టీమ్స్కి ఇన్ఫామ్ చేసినా కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా పోలింగ్ రోజు అంటే ఇది మన సెకండ్ ఫేజ్ కాబట్టి మనకి 14th ఇప్పుడున్న చేకుంట మండలంలో మనకి 14 డిసెంబర్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నూతన వైన్ షాపుల ప్రారంభోత్సవాలు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణంలోని SLNS వైన్స్ సుధగని వినయ్ ప్రారంభించి సంతోషం వ్యక్తం చేశారు. గౌడ్స్ రిజర్వేషన్ పై వచ్చినందున వైన్స్లు దిగ్విజయంగా నడవాలని కోరుకున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నూతన వైన్ షాపుల ప్రారంభోత్సవాలు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని SLNS వైన్స్ సుధగని వినయ్ ప్రారంభించి సంతోషం వ్యక్తం చేశారు. గౌడ్స్ రిజర్వేషన్ పై వచ్చిందని వైన్స్ దిగ్విజయంగా నడవాలని కోరుకున్నారు. గౌడ్, నేను ఈ సంవత్సరం వైన్స్ లక్కీ డ్రాలో వైన్స్ కైవసం చేసుకున్నాను. ఎగ్జిట్ నెంబర్ 49 ఈ సంవత్సరం నాకు వచ్చింది. పోయిన సంవత్సరం కూడా నాకే లక్కీ డ్రాలో నా పేరే వచ్చింది, నా నెంబర్ వెళ్ళింది. అలాగే ఈ సంవత్సరం కూడా నాదే వచ్చింది. గౌడ్ రిజర్వేషన్లో ఈ సంవత్సరం కట్ చేసుకోనా గౌడ్ రిజర్వేషన్లో ఈ వైన్స్ మేము తగ్గించుకున్నాం. నిరుద్యోగులకు మాకు ఇదొక స్థానిక ఎన్నికల వేళ మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలైంది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిరెడ్డి సమక్షంలో రంగంపేట గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తలారి దుర్గేష్, మాజీ ఎంపీటీసీ గోకని మాధవి భర్త రాజాగౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలైంది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ సుహాసిని రెడ్డి సమక్షంలో రంగంపేట గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తలారి దుర్గేష్, మాజీ ఎంపీటీసీ గోకని మాధవి భర్త రాజాగౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ ఉప సర్పంచ్ సారా యాదయ్య, కోట శ్రవణ్, కొడకంచి జీవన్ గౌడ్, ఎంబరి శంకర్, గోకని అశోక్ గౌడ్, గోకని సాయగౌడ్, తలారి యేసు, మాజీ వార్డు సభ్యులు లింగాపురం రాములు, చిల్క శేఖర్, గోకని వీరేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు గుండా కృష్ణ, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొంగుల రవీందర్ గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్, వెంకటేష్ గౌడ్, యాదగిరి రమేష్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల మరియు కుడి చెరువులో సోమవారం ఉచిత చేప పిల్లలు విడుదల చేశారు. మండల అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల మరియు కుడి చెరువులో సోమవారం ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మండల అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసిందన్నారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక కుడి చెరువులో 1,75,000, దేవతల చెరువులో 1,85,000 చేప పిల్లలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో చేప పిల్లలు వేయడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మండల విస్తరణ అధికారి మజీద్, ఫిషర్మెన్ అధికారులు సంతోష్, బాలాజీ, శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అశోక్, క్యాషియర్ శ్రీనివాస్, మల్లేష్, రాజు, రమేష్, సురేష్, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం చేప పిల్లలు కుడి చెరువు, దేవతల చెరువులకు కలిపి 4,32,700 చిల్లర చేప పిల్లలు ఉత్పత్తి చేశారు, విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని బాబా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వాక్ సుంతా లక్ష్మారెడ్డి రాష్ట్ర నాయకులు ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉందని, పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడితే గెలుస్తామని ఆశావాహులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. గ్రూపుల్లో వర్గాలకు తావు లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ మద్దతుదారులందరినీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయకుండా ప్రజలందరినీ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి గుర్తు చేయాలన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు కాకుండా ఇంద్రమ్మ పేరిట ఇస్తున్నారని, అవి కూడా 1,30,00,000 మందికి కాకుండా 50 లక్షల మందికి ఇవ్వాలనుకుంటున్నారని తెలిపారు. వృద్ధుల దగ్గరకు వెళ్లినప్పుడు పెన్షన్, యువకుల దగ్గరకు వెళ్లి 2 లక్షల, జాబ్ల గురించి పెంచిన బస్సు ఛార్జీలు, కళ్యాణ లక్ష్మితో పాటు ఇవ్వని తులం బంగారం, మహిళలకు 2,500, రైతులకు రైతు బంధు, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని జీవో తీసి నాటకమాడిన విషయాన్ని గుర్తు చేయాలన్నారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాలు గుర్తుకు వస్తాయని, మనమందరం కలిసి సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ నినాదంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సమిష్టి కృషితో పార్టీ మద్దతుదారులు గెలిపించుకోవాలని మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, సొసైటీ చైర్మన్లు చిన్నారం ప్రభాకర్, నాగురి మనోహర్, మాజీ సర్పంచ్లు గోదావరి, నెల్లికిష్టయ్య, చలం యాదగిరి, శ్రీనివాస్ నాయక్, ఎనగండ సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మూత్కు మల్లేశం, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, బాగారెడ్డి, వేమారెడ్డి, దొడ్ల ఆంజనేయులు, నీరుడి లక్ష్మయ్య, మేహన్, పైతర చంద్రశేఖర్ రెడ్డి, మురళీగౌడ్, గౌరీశంకర్, సిద్రాములు పాల్గొన్నారు. కాబట్టి మాకు సర్పంచ్ చేయండి, మాకు వార్డ్ మెంబర్లు అని చెప్పి అడుగుతున్నారు. అడగడంలో ఇక్కడ కూడా పొరపాటు లేదు, తప్పకుండా అడగాల్సిందే. ఎందుకంటే కష్టపడేటువంటి వాళ్ళు మాకు అవకాశం వస్తుంది ఇవ్వండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదు. కానీ పార్టీకి కట్టుబడి కష్టపడి అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళని గెలిపే ధ్యేయంగా ఉండేటువంటి వారిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మరి 3-4 క్యాండిడేట్లు ఉంటే ఒక క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేస్తే ఇంకొక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేరు కాబట్టి మనలోనే తీసుకుపోయి గండవా వేసి వారిని వాళ్ళ పార్టీ నుంచి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి అవకాశాన్ని మాత్రం ఎక్కడ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మీ అందరిని కూడా ప్రాధేయపడతా ఉన్నా. ఎందుకంటే మనం మన దాంట్లో సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాన కూడా మనం మాట్లాడుకోవాలా, ఎవరిని నిలబెట్టాలా, ఏకాభిప్రాయం ముందుకు రావాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా మాట్లాడుకోవడానికి మరి కొంత సమయం పట్టింది. కాబట్టి కొంత ఆలస్యంగా మనము సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీరు అన్నట్టుగా నిజంగా కూడా మరి సర్పంచ్ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. గ్రామంలో ఏ పని జరగాలన్నా కూడా సర్పంచ్ ప్రధానం, మొట్టమొదటి పౌరుడు. కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కానీ మాలాంటి వాళ్ళుగా ఎవరైనా పోయినా కూడా, మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం ఎవరి దగ్గర పోతామంటే ఫస్ట్ సర్పంచ్ దగ్గర. కాబట్టి అటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం తప్పకుండా మీరందరూ మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే మెజారిటీ సర్పంచ్లు మనం గెలవబోతామన్న బట్టి స్పష్టంగా అర్థమవుతోందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఉన్నాం. గ్రామంలో మేము ఒక్కరినే సర్పంచ్ క్యాండిడేట్ని పెట్టుకుంటున్నాం, వారిని గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనది 3వ విడతలో ఉంది సర్పంచ్ ఎన్నిక. మరి 3వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి, 17వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా మరి ఈ 15 రోజులు మనకు ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కకు పెడదాం. కోతలు ఉంటే మొన్నటి వరకు, కానీ కోతలు కూడా అయిపోయినాయి. వారి పక్కకు పెట్టి మన క్యాండిడేట్ ఒక గెలుపు కోసం అహర్నిశలు కృషి చేద్దామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఏదైనా గ్రామంలో మరి ఇండివిజువల్ అంటే ఒక క్యాండిడేట్ రాకపోయినట్టయితే మన మండల్ టీం కూడా ఆ గ్రామాలకు తిరిగి ఏకాభిప్రాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పడుతుంది. మరి వాళ్ళకి క్యాండిడేట్లు దొరకలేదు ఎక్కడ కూడా. మనం చాలా స్ట్రాంగ్గా ఉన్న బలంగా ఉన్న గ్రామాల్లో మరి అందుకనే ఈరోజు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోటీతత్వం అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని, అంటే ఈరోజు చిన్న చిన్న అలకలతోని ఏదో పదవి నాకు వస్తలేదనే ఊహతోని, అరే కుటుంబం పెద్ద ఉంటుంది కాబట్టి కొందరు పిలిచిడు మర్చిపోయినామనే ఆలోచనతోని పార్టీ చేంజ్ చేసి వేరే పార్టీలకు పోవడం కొందరు కార్యకర్తలు జరుగుతుంది. అక్కడ ఏముంది? 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మనం హోటళ్ళ దగ్గర కళ్ళు దుకాణాల దగ్గర డిస్కషన్ కూడా చేసే విధంగా మనం కార్యకర్తలను మోటివేషన్ చేసుకోవాలి. ఈరోజు 10 సంవత్సరాల కింద చూస్తే మనము టూపేస్ తాటాలు పెట్టుకొని ఇక్కడ ఒక్కొక్క బోర్ కాడికి పోతుంటే తెల్లందాకా కష్టపడి పడుకోడి మోటార్ల కాడ ఒత్తుకొని 3 గంటల కరెంటు 6 గంటల కరెంటుతోని పంటలు పండించుకుంటే ఆ పంటల టైంకు చేతికొచ్చేది కాదు. అంతేకాకుండా 8 బోర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాల 20 బోర్లు వేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని తీసుకొచ్చి మంచి ప్రాజెక్టుతోని మనకు వర్షాలు లేకున్నా ఆ కాళేశ్వరంతోని మనకు గోదావరి నీళ్ళని మలిపిన తర్వాత పచ్చదనం ఏర్పడి ఇప్పుడు ఈరోజు వర్షాలు పడి ఆ 10 ఏళ్ల పాలనలో వర్షాలు పడి ఎక్కడ చూసినా కూడా 15 ఫీట్లలో మీరు ఇల్లు గుంతలతో కూడా నీళ్ళూరే పరిస్థితి. ఈరోజు మనం పొలం కోసుకుంటే ఈ టైర్ బండ్లు కూడా నడవని పరిస్థితులలో ఆ రోజు ఉంటే ఈరోజు బురదలల్లో మిషన్లు దొరకక వర్షాలు పడి ఎంతగా మనకు అభివృద్ధి చెందింది అనేది కూడా స్థానిక సంస్థల్లో గెలుపు బాటలో మనం ప్రయాణించడానికి దిశానిర్దేశం చేయడానికి మన మేడం గారి ఆజ్ఞానుసారం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నేను మీకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, పోరాడితే పోయేది ఏం లేదు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండమని చెప్పి మనం భయపడాల్సినంత అవసరం లేదు. మరి 6 గ్యారెంటీలతో 424 దొంగ ఆటం గట్టెక్కిన సంగతి మరి మీకు అందరికీ తెలిసే. అన్న ఒక్కడే అడుగుతున్నా, మీకు ఒక ఉచిత బస్సు తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏ పథకమైనా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా అని చెప్పి గ్రామంలోకి వెళ్ళి ప్రతి కార్యకర్తను కూడా మనము అడగాల్సిన అవసరం ఉంటుంది. మరి తులం బంగారం అన్నది అమ్మ, మన కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు చేస్తే మనము 1,16,000 ఇచ్చినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి బాండ్ పేపర్లు వంచుతూ, ఎందుకంటే ఒట్టి మాటలతో మనం నమ్మరని చెప్పి బాండ్ పేపర్లను వంచుతూ బాండ్ పేపర్ల ద్వారా మనం మోసం చేసి మరి 1,00,000 ముఖ్య కారణము ఏంటంటే ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయో, మరి గత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు భయంతో పెట్టలేదు. అందుకే మరి మొన్న ఏదో ఆ జూబ్లీస్ లో గెలిచామని చెప్పి ఆ సందర్భంగానే ఈ ఎన్నికలకు ముందుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా తెలుసుకుంటూ, మరి అన్ని గ్రామాలలో పోటీ 2 3 సమన్వయంతో కలిసిమెలిసి మాట్లాడుకొని మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థిని మాత్రమే మన మేడం గారికి అప్పచెప్పి గెలిపించుకొని అప్పచెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, అవకాశాలు అందరికి రావు, అవసరము అందరికీ ఉండదు. పార్టీలో ఒక పదవి ఉంటే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు, మరి రైతన్నుల వెంట సేవ చేసే కార్యకర్తలు కూడా ప్రతి గ్రామంలో ఉన్నారు. కష్ట సుఖాలలో పాల్పంచుకునే రైతన్నుల వెంబడ ఉండే కార్యకర్త మన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని గ్రామాలలో కార్యకర్తలు పట్టించుకునే నాయకులు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన అయ్యప్ప మాలాదారులు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ నామినేషన్ కేంద్రాలు పరిశీలించి సౌకర్యాలు స్వీకరణ వివిధ వివరాలు అడిగి తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. చిన్నశంకరంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ ఆధ్వర్యంలో 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలన్న జిల్లా ఎన్నికల అధికారి. చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.